హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే శనగపప్పు తర్వాత కొబ్బరికాయతో కాంబినేషన్‌తో కర్రీ చేశాను. చాలా వచ్చింది కర్రీ. సో, ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, దీనికోసం ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు మీడియం సైజ్‌వి కట్ చేసుకొని వేయించేసుకుందాం. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్ని బాగా వేయించుకోవాలండి. మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకొని అవి కలిపేసుకుందాం. సో ఇప్పుడు మనం ఒక కప్పు వరకు కొబ్బరికాయల్ని మీడియం సైజులో కట్ చేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కొబ్బరికాయలు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది మనకి కర్రీ టేస్ట్. సో ఫస్ట్ కొబ్బరికాయలను అయితే వేపేసుకుందాం. సో ఇందులోనే మనకు కొబ్బరికాయలు ఎన్ని తీసుకున్నామో శనగపప్పు కూడా అంతే తీసుకొని మనం వేయించేసుకుందాం. ఉడకబెట్టి అది నానబెట్టి ఉంచుకున్నానండి. ఒక 2-3 అవర్స్ నానబెట్టుకొని మనం వేయించేసుకుందాం. ఇందులోనే నేను ఒక మీడియం సైజ్ టొమాటోని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ 3 బాగా కలుపుకొని మనం వేయించుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మీకు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా అయినా మసాలా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక టేబుల్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు మీరు ఉపయోగించుకోవచ్చు. సో దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడికించుకుందాం. కొంచెం మగ్గుతాయి కదా. సో కొబ్బరికాయలు పచ్చిశనగపప్పు మొత్తం అంతా మగ్గుతున్నప్పుడు ఒక్కసారి కలుపుకోవాలండి మధ్యలో, ఎందుకంటే మాడిపోయే ప్రమాదం ఒకటి ఉంటుంది కదా. సో ఇందులో మనం చింతపండు రసమైనా వేసుకోవచ్చు, లేదంటే వాటర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేస్తున్నాను. చింతపండు అయితే వేరే టేస్ట్ వస్తుంది. సో అది కూడా బాగుంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో వాటర్ సఫిషియెంట్గా వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక హై ఫ్లేమ్లో ఉడికించుకున్న ఒక 5 నిమిషాలు, తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 20-30 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. సో వాటర్ అంతా మనకి దిగిపోవాలండి. అస్సలు వాటర్ ఉండకూడదు. అలా ఉడకబెట్టుకోవాలి మనం. కూర చాలా దగ్గర పడితేనే మనకి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో చూసారు కదా, ఇంకా కొంచెం దగ్గర పడితే బాగుంటుంది. కొంచెం వాటరీగా ఉంది కదా, కొంచెం దగ్గర పడితే బాగుంటుంది. ఇంకొంచెం కాసేపు అయితే మగ్గించుకుందాం, ఒక 10 నిమిషాలు. సో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కదా, కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. సో దీన్ని మనం కొత్తిమీరతో కానీ కరివేపాకుతో కానీ గార్నిష్ చేసేసుకోవడమే. మనకి కొత్తిమీర లేదు కదా ఆ రోజు, అందుకే కరివేపాకుతో గార్నిష్ చేసుకున్నాను. సో ఈ రెసిపీ అయితే మనకి పుల్కాస్కి చపాతీస్కి చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో కూడా సూపర్గా ఉంటుందండి. సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఎంతమంది ట్రై చేస్తారో ఒకసారి కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.